హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి చెందిన హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలోని నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గత నెలలో 60,000 లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో సోదాలకు సంబంధించి వివరాలేంటి? ఈ ఉదయం పలు బృందాలు ఏసీబీ అధికారులు ఇటు హైదరాబాద్, మిర్యాలగూడ, నల్గొండ తదితర ప్రాంతాల్లో వెళ్లి ఈ హనుమకొండ అదనపు కలెక్టర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయినటువంటి వెంకటరెడ్డి నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెల డిసెంబర్ 8 ఈయన లంచం తీసుకుంటూ కేసులో పట్టుబట్టాడు. ప్రైవేట్ పాఠశాలకు అనుమతికి సంబంధించిన విషయంలో 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ హనుమకొండ కలెక్టరేట్ లోనే ఈతన్ వెంకటరెడ్డి, అతనితో పాటు మరో అతని సహాయకుడు ఇద్దరు కూడా ఏసీపీ అధికారులకు చిక్కారు. అలాగే ఆదాయం మించి ఆస్తులు కలిగి ఉన్నారని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసు మీద దర్యాప్తు చేసినటువంటి అధికారులు ఇవాళ ఇటు ఆయన నివాసాలు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఆయన నివాసం ఉంది, అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మిర్యాలగూడ, నల్గొండ ఈ ఏకకాలంలో ఏసీపీ అధికారులు అక్కడికి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అక్రమంగా ఆయన 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టేట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే సోదాల్లో నగదు, కీలక పత్రాలు, స్థిరాస్తుల వివరాలపై అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లాకర్లకు సంబంధించి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాలు పూర్తయ్యాక మొత్తం సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని, మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈయన ఇక్కడ వెంకటరెడ్డి హనుమకొండ అదనపు కలెక్టర్ గా చేశారు. ఈ లంచం తీసుకుంటూ ఈ కేసులో పట్టుబడ్డారు. ఆ తర్వాత ఈయన మీద ఈ విచారణ అప్పటి నుంచి కొనసాగుతోంది. ఆదాయం మించి ఆస్తులు కలిగి ఉన్న దాంతో ఈ సోదాలు ఇవాళ ఉదయం ఇటు 3 ప్రాంతాల్లో చేస్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు రవిచంద్ర.